హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో చేపల ఫ్రై, బిర్యానీ, డక్కుసు చేస్తున్నాం అన్నమాట. పోయేటోళ్ళకి ఎలా చేస్తున్నామో చూపిస్తారండి. సేమ్ పులస ఉన్నట్టున్నాయన్నమాట. వీటిని షీమ్ అంటారా ఇక్కడ. ఈ సముద్రంలో నుంచి వచ్చిన చేపలని సముద్రంలో పండే ఉప్పుతోనే స్నానం చేయాలన్నమాట. నిమ్మకాయలు ఉప్పుతో స్నానం చేయాలన్నమాట. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా తీసుకొని ఇలా స్నానం చేయాలన్నమాట. ఇలా అంటికి ఉప్పు నిమ్మకాయ పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలానే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ చేపల్ని శుద్ధంగా కడుక్కోవాలన్నమాట. చూడండి, శుద్ధంగా తెల్లగా చిన్నగా కడుక్కున్నాము. వీటికి మసాలా పెట్టాలా. మధ్యలో ఇలా కటింగ్ చేసుకొని, కటింగ్ ఎందుకంటే ఆ కటింగ్లలో మసాలా పెట్టేదానికి. చేపలన్నీ కడుక్కొని అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని మసాలా పెట్టాలా. ఎలా కట్ చేయాలో చూద్దాం రండి. ఇలా కట్ చేసుకుంటే వీటిల్లో మసాలా పడుతుంది. చూడండి, చేపలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మసాలా కూడా రెడీ అయింది. ఇది చేప మసాలా. మా బాబా దీన్ని సపరేట్గా తెస్తాడు. మసాలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చేపలకు పట్టియాలన్నమాట. చూపిస్తా చూడండి ఏ విధంగా పట్టియాలో. ఇలాగే మొత్తం చేపలంటికి పట్టేయాలన్నమాట. చూడండి రా అబ్బాయిలు, ఈ విధంగా అన్నిటికీ మసాలా పెట్టుకొని దీనికి గస్దీర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. 1 గంట 2 గంటల సేపు ఈ మసాలా అంతా బాగా పడుతుంది. తర్వాత నూనెలో వేపుకోవాలన్నమాట. సిమ్లా మిర్చి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొత్తిమీర, స్పింజ్ అన్నమాట. ఇవన్నీ నూనెలో వేయించుకొని చేప పొట్టలో పెట్టాలా. చేప పొట్టలో ఉండే గలీజు తీసి ఈ కోయటోళ్ళు తినే గలీజు చేప పొట్టలో పెట్టాలా. చేప పొట్టలో పెట్టేదానికి సలాత రెడీ అయింది. డక్కుస్ కూడా రెడీ అయింది. ఇప్పుడే పెనుం పెట్టినాము. చూడండి, పెనుం పెట్టినాము. ఈ పెను నిండా ఆయిల్ పోసి చేపలు వేయించుకోవడమే. నూనె కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నూనెలో ఎత్తుకెళ్ళి ఈ చేపలు వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి, నూనె బాగా కాగుంది. ఈ నూనెలో ఈ చేప వేసుకోవటమే. వేసుకోవాలా బాగా. చూడండి అబ్బా, ఏగినాయి. ఇదే విధంగా మొత్తం అన్ని చేపలని ఫ్రై చేసుకొని బిర్యానీ చేసి బిర్యానీ మీద పెట్టి కోయేటోళ్ళకి ఇవ్వడమే అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి తింటా ఉంటే.
చూడండి ఈ విధంగా అన్నీ వేయించుకొని బిర్యానీ మీద పెట్టి చూడండి బా ఈ మారలా అన్నీ వేయించుకున్నాను అనమాట. ఇవి వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ సలాతా వచ్చి ముందుగా వేయించి పెట్టింది వీటి లోపల పెట్టాలన్నమాట. ఈ గ్యాప్ ఉంది కదా చూడండి, ఈ గ్యాప్లో పెట్టేయాలన్నమాట. ఈ గ్యాప్లో పెట్టేస్తే ఆ సలాతా తినేవాళ్ళు తింటారు, తిన్నవాళ్ళు తినరు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.